బ్రేకింగ్ న్యూస్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో కలకలం రేపిన రప్ప ఫ్లెక్సీలను ముద్రించిన షాపుల్లో తనిఖీలు చేసి సీజ్ చేశారు పోలీసులు. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు వివాదాస్పద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రామసింగవరం గ్రామంలో 2029లో మ్యాజిక్ ఫిగర్ దాటగానే రప్ప నరుకుతామంటూ వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తొలగించి కేసు నమోదు చేశారు ద్వారకా తిరుమల పోలీసులు. రెడ్డిగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో కలకలం రేపిన రప్ప ఫ్లెక్సీలను ముద్రించిన షాపుల్లో తనిఖీలు చేసి సీజ్ చేశారు పోలీసులు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, ఫ్లెక్సీలు ఎవరు ముద్రించారో, కార్యకర్తలతో పాటుగా అసలు ఫ్లెక్సీలు ముద్రించినటువంటి ప్రింటింగ్ ప్రెస్ పైన కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసులు? రాజేష్, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం గ్రామంలో ఏర్పాటు చేసిన రప్ప ఫ్లెక్సీలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. గంగమ్మ జాతరలో నరికినట్టుగా 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మ్యాజిక్ ఫిగర్ దాటంగానే తలలు నరుకుతాం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పోలీసులు తొలగించారు. అది ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులపై కేసులు సైతం నమోదు చేశారు. అయితే గతంలో పోలీసులు చెప్పినా కూడా వినకుండా ఫ్లెక్సీలు ప్రింట్ చేసినటువంటి షాపు యాజమాన్యంపై సైతం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. నల్లజర్ల ప్రాంతానికి చెందినటువంటి రాయల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ సెంటర్ లో ఈ ఏర్పాటు చేసినట్లుగా, ఈ ఫ్లెక్సీ ప్రింట్ చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించి ఆ షాప్ లో తనిఖీలు చేయడం జరిగింది. షాపుకు సంబంధించి ఫ్లెక్సీ షాప్ లో కంప్యూటర్, హార్డ్ డిస్క్ తో పాటుగా ఫ్లెక్సీ ప్రింట్ చేసే మిషన్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ద్వారకా తిరుమల మండలంలో రామసింగవరం గ్రామంలో అత్యంత దారుణంగా కొంత శాంతి భద్రతలు రెచ్చగొట్టే విధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అయితే ఇదే మండలంలో గుండుగోలుకుంట గ్రామంలో కూడా ఇంచుమించు జగనన్న నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం, ఎక్కడ సప్త సముద్రాలు దాటి అవతల ఉన్నా కూడా వెతికి తీసుకువస్తామంటూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు, అంటే జనరల్ గా మాట్లాడే మాటలు, లేకపోతే మాజీ సీఎం జగన్ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఉద్దేశించి మాట్లాడిన మాటలు వాళ్ళు సీరియస్ గా తీసుకుని క్షేత్రస్థాయిలో ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేయడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ కూడా గుర్తించారు. ఇదే విషయం మీద హోంమంత్రి సైతం స్పందించారు. యువకులు ఎందుకు ఈ విధంగా క్రిమినల్ గా ఆలోచిస్తూ ఈ విధంగా ఉంటున్నారనే దాని మీద పూర్తి స్థాయిలో వెరిఫై చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఫ్లెక్సీలు 2 చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని ద్వారకా తిరుమల పోలీసులు అయితే తొలగించారు. యువకులకు కొంత కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేశారు. మరోపక్క రామసింగవరం గ్రామంలో కొంత ఒక పరిమితికి మించి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ మీద సైతం పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి మీద కేసులు నమోదు చేశారు. వారితో పాటుగా ఫ్లెక్సీ షాప్ యజమాని సైతం ఆ కేసులో అతను కూడా ఇంక్లూడ్ చేసి అతని మీద కూడా పోలీసులు మరి కాసేపట్లోనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారనే సమాచారం అయితే మనకు అందుతుంది. ఇప్పటికే గోపాలపురం ఎమ్మెల్యే మద్యపాటి వెంకటరాజ్ సైతం స్పందించారు. నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరుగుతుంటే యువత ఉద్యోగాల వైపు, లేకపోతే ఉపాధి వైపు ఆలోచించకుండా ఈ విధంగా యువతను పెడదారి పట్టించే విధంగా మాజీ సీఎం జగన్ ఏ విధంగా యువత మెదళ్ళలో ఇటువంటి క్రిమినల్ థాట్స్ ఇంప్లాంట్ చేశారో అందరూ అర్థం చేసుకోవాలి. యువకులకు కొంత కౌన్సిలింగ్ చేయాలంటూ కూడా ఆయన పోలీసులకి సూచించడం జరిగింది. మరోపక్క అసలు ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకి సంబంధించి వెనుక ఎవరున్నారు, ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేయించారు, యువకులే స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారా, లేకపోతే ఎవరైనా కావాలని గ్రామాల్లో శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా ఏర్పాటు చేయమని చెప్పారా, వీరికి ఫండింగ్ ఎవరు చేశారనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేయనున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో 2029లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటగానే ఒక్కొక్కరిని రప్ప నరికేస్తామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఏలూరులో. సో దీని పట్ల పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఆ ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేసినటువంటి ప్రింటింగ్ ప్రెస్ను కూడా తనిఖీ చేసి అక్కడ సీజ్ చేశారు.